ఏంటా పిండి ఏంటి? పిల్లలు దోశలు అడిగితేనో వేసి పెడుతున్నా. కరెక్టే, దోశ అడిగారు, కానీ ఇంత పిండితో వేయమని అడగలేదు కదా. నీ తల్లి మనసు నాకు అర్థమవుతుంది, కానీ వాళ్ళకి ఎన్ని కాప్స్ పెట్టి స్కూల్కి పంపిస్తే వాళ్ళు క్లాస్ రూమ్లో పడుకుని పోతారు. నువ్వు తప్పుకో, నేను వేస్తా. షూ. ముందుగా ఇలా చిక్కగా పిండిని కలుపుకొని అంటీ అంటనట్టు 3 చుక్కలు పెన్నం మీద వేసుకొని ఇలా వృత్తాకారంలో మూడింటిని కలుపుకుంటూ పోతే ఇలా హెల్దీగా కరకరలాడే దోశ రెడీ. పిల్లలకి ఇలా ఫుడ్తో పాటు కాన్సెప్ట్ కూడా కలిపి పెడితే ఇంకా బాగా తింటారు. ఇప్పుడు ఖుషీ బేబీకి సర్కిల్, హనీ పాపకి రెక్టాంగిల్. వావ్, ఫ్యామిలీ మొత్తం ఆ టైమింగ్లో ఉన్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్. అమ్మా అది కాదమ్మా, టీచర్ కొత్త షూ లేకపోతే స్కూల్కి రావద్దమ్మా. రావద్దంటే మానే, లేదంటే నువ్వు నీ బాబులా ఓ సీసా పట్టుకుని ఊరంతా తిరుగు. ఆప్తావా? ఇంకా ఏడ్చావంటే చంప పాసిపోతే. ఎందుకు వద్దా? ఎవరి మీద కోపం పిల్లాడి మీద చూపిస్తున్నావు? ఎవరో ఒకళ్ళ మీద చూపించకపోతే నా తల పగిలి చచ్చిపోయేలా ఉన్నాను. ఏయ్ ఏడోకరా, సాయంత్రం వెళ్ళి కొనుక్కుందాం. ఎప్పుడు వచ్చాడు రాత్రి? ఏమో, వస్తే అన్నం పెట్టేసి పడుకుందామని 1 గంట వరకు వెయిట్ చేశాను. అప్పటికైతే రాలేదు. మానేస్తాడు లేవన్నా, అలవాటు కదా, తొందరగా వదులుకోలేడు. మనమే కొంచెం టైం ఇవ్వాలి. నువ్వు రారా, స్కూల్కి టైం అవుతుంది. బూట్లు బెల్ట్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే తాటోలు చేస్తా. మంచిగా చదువుకోండి, జాగ్రత్త అమ్మా. బాతిను ఏం గోవర్ధను, పొద్దున్నే మీ వదిన అరుపులు మీ అన్ని తాగుడు గురించేనా? రాత్రంతా బెడ్రూమ్ నుంచి బోల్డ్ అని అరుపులు వినిపించాయి మా ఇంటికి. ఆ ఏంటని నేను అడిగానా? చీ యదవా, పొద్దున్న నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ. నీ నోట్లో నోరెప్పుడు పెడదామని చూస్తున్నాను. మరి పక్కోళ్ళ జీవితాలకు తొంగి చూడడం అంటే మా సరదా మీ అందరికి. ఏంటి భుజాలు ఎగరేస్తున్నావు ఏంటి? నేనెప్పుడు ఎగరేసాను? మరి